ఈ కూరగాయలు కట్ చేస్తుంటే నాకొక విషయం అయితే గుర్తొచ్చింది. అసలు ఎవరైనా ఎవరింట్లో అయినా కోళ్ళని, కుక్కల్ని, పిల్లులని ఇలా అయితే పెంచుకుంటారు. కానీ నేనైతే నెల రోజులైతే ఒక పురుగుని పెంచుకున్నాను. అదేంటంటే నాకు ఈ దొండకాయలు కట్ చేస్తుంటే గుర్తొచ్చింది. దొండకాయలు కట్ చేసి అయితే చెయ్యి మొత్తం బాగా నొప్పైతే వచ్చింది. ఆ చెయ్యి నొప్పితో పాటు చెవిలో నొప్పొచ్చింది. అప్పుడే గుర్తొచ్చింది చెవిలోకి పురుగెళ్ళింది నాకొక రోజు నైట్ 12:30 అవుతుంది. ఆ టైంలో చెవిలో పురుగు దూరింది. దూరేసరికి గట్టిగా అరిసినా, మా వారొచ్చి చూసారు గానీ చెవిలో అయితే ఏం లేదు, పర్లేదు మంచిగానే ఉంది అంటే, సర్లే పురుగు వెళ్ళిపోయిందేమోలే అనుకోనున్నా. కానీ పురుగైతే వెళ్ళలేదు. నెక్స్ట్ డే నుంచి నేను మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి వస్తున్నా బ్యాగులు మోస్తుంటే నొప్పొస్తుంది అనుకుంటున్నా. కానీ చెవిలో ఉన్న పురుగు వల్లే నాకు నొప్పొస్తుందని అయితే అర్థం కాలేదు. సర్లే నొప్పొస్తుందిగా ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్లి చూసేసరికి అసలు చెవిలో నుంచి ఫస్ట్ 2 కాళ్ళు, 2 రెక్కలు, తలకాయ అయితే బయటపడింది. అది బయటపడిన 3 డేస్ తర్వాత మళ్ళీ చెవు క్లీన్ చేస్తా రమ్మంటే వెళ్ళేసరికి మళ్ళీ దాని పొట్ట భాగం, ఇంకొక 2 కాళ్ళు, ఇంకొక 2 రెక్కలయితే బయటపడినాయి. అలా మొత్తానికైతే చెవిలో అయితే పురుగుని సాధేసిన అనమాట. డాక్టర్ గూడా "ఏందమ్మా ఇట్లా పెంచుతున్నావు" అనైతే నవ్విండు కొద్దిసేపు. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.